హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి మ్యారినేషన్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 4 గంటల పాటు పెట్టుకోవచ్చు, లేదంటే ముందు రోజు రాత్రైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకోవచ్చు. ముందుగా కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసి 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలను వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలను 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పులను నీళ్ళలో నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. మనం ఆల్రెడీ మ్యారినేషన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇప్పుడు మ్యారినేషన్ చేసిన మటన్ను కుక్కర్లో వేసి ఒకసారి కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలిపి 1 గ్లాసు నీళ్ళను వేసి ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 8 నుండి 10 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకుని వేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి కలిపి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అవుతుంది. సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో తక్కువ టైంలో మటన్ కర్రీని ఈజీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.